తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన బీఆర్ఎస్ నేత సురేష్ తో పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్న పోలీసులు నరేందర్ రెడ్డికి లగచర్ల సంఘటనకు సంబంధించి ఎవరైనా మాట్లాడారా, మాట్లాడిన వారు ఎవరు అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో పరిగి పిఎస్ కు తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది. పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులను కూడా మోహరించారు. పరిగి పిఎస్ కు 2 వ్యాన్లలో పోలీస్ బలగాలను తరలించినట్లు తెలుస్తోంది. ఇక వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో నరేందర్ రెడ్డిని ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద అరెస్టు చేశారు. ఫిలిం నగర్ లో అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి కేసులో పట్నం అనుచరుడు సురేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కలెక్టర్ పై దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డికి 42 సార్లు సురేష్ కాల్ చేసినట్లు తెలుస్తోంది కాల్ డేటా ఆధారంగా. అలాగే వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకెళ్లారు. కాసేపట్లోనే పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన బీఆర్ఎస్ నేత సురేష్ తో పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. నరేందర్ రెడ్డికి లఘుచర్ల ఘటనకు సంబంధించి ఎవరైనా మాట్లాడారా, మాట్లాడిన వారు ఎవరు అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కాసేపట్లో పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. భారీగా అక్కడ పోలీసులను కూడా మోహరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన సురేష్ అనే అనుచరుడు పలుమార్లు పట్నం నరేందర్ రెడ్డికి ఈ దాడి జరిగే ముందు కాల్ చేశారని చెప్పారన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేబీఆర్ పార్క్ వద్ద, హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మరికాసేపట్లో పరిగి తీసుకొస్తారని చెప్పారంటున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? లగచర్ల ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఏదైతే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ప్రజెంట్ అయితే వికారాబాద్ లో పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తూ అటు నుంచి పరిగి పిఎస్ తరలించి అటు నుంచి కోర్టులో హాజరుపరచనున్నారు. అంటే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఈ ఘటనలో కీలకంగా ఉన్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిగా విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సురేష్ అనే వ్యక్తి, కలెక్టర్ ని ఆ గ్రామాన్ని తీసుకెళ్లిన వ్యక్తి కూడా ప్రజెంట్ గా అయితే పరారీలో ఉన్నాడు. అతని కోసం కూడా 4 బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి. అంటే సురేష్ తోటి పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు సంభాషించినట్టు కూడా కాల్ డేటాలు తేలింది. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డిని కూడా విచారిస్తున్నారు. ప్రజెంట్ గా అయితే అసలు దీని కుట్ర దాగి ఉందా, పొలిటికల్ కుట్ర దాగి ఉందా దానిపై కోణంలో కూడా ప్రజెంట్ అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పట్నం నరేందర్ రెడ్డిని ఒకసారి అరెస్ట్ చేయడంతో కొడంగల్ నియోజకవర్గంలో హై అలర్ట్ నెలకొంది. పూర్తిగా అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా అంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయిందని తేలితే ఖచ్చితంగా పెద్దగా పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజెంట్ అయితే పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పిఎస్ తరలించి అటు నుంచి కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లగచర్ల ఘటనపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ప్రజెంట్ అయితే రాత్రి కూడా
16 మందిని దీంట్లో ఏదైతే ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయ్యారో 16 మందిని కూడా రిమాండ్ కి తరలించి పరిగి సబ్ జైలుకు తరలించారు. ఇప్పుడు ఆ సురేష్ పరారీలో ఉన్నాడు కాబట్టి ప్రజెంట్ గా అయితే పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా అతనితో మనం మాట్లాడాలన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డాటాను కూడా పూర్తిస్థాయిలో మాత్రం సేకరిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ లగచర్ల ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించబోతుంది. ఇప్పటికే కేటీఆర్ కూడా ఖండించడం జరిగింది పట్నం నరేందర్ అరెస్ట్. అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ అరెస్ట్ ను కూడా ఖండించిన నేపథ్యంలో కూడా ప్రజెంట్ గా మరి పట్నం నరేందర్ రెడ్డిని సాయంత్రం వరకు అన్నది మరి ఏమన్నా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడా ఈ ఘటనపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అతన్ని కూడా రిమాండ్ తరలించే అవకాశాలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.